డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి. నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నేను సంవత్సరం క్రితం ఒక అమ్మాయిని కలిశాను. ఇప్పుడు అంగం మీద కురుపులు వచ్చాయి. ఈ కురుపులు ఎయిడ్స్ వ్యాధికి సంబంధించినవేనా? తగిన పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. ఎయిడ్స్ వ్యాధి వల్ల కురుపులు రావండి. కురుపులు ఎప్పుడో స్కిన్ డిసీజ్ రాకుండా ఎయిడ్స్ వ్యాధి కురుపులు రావు. ఈ కురుపులు వేరే కారణం అయ్యొచ్చు. అది ఏ రకమైన హెర్పిస్ సింప్లెక్స్ అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు, సుఖవ్యాధి సంబంధించి కావచ్చు. అంచేత ఒకసారి డాక్టర్ గారు చూపించుకుని, ఎయిడ్స్ వ్యాధి అనేది లక్షణాలు ఏర్పడడానికి 5 to 10 years పడుతుంది. ఆ వ్యాధి శరీరంలో ప్రవేశించిన తర్వాత దానికి సంబంధించిన లక్షణాలు ఏర్పడడానికి 5 to 10 years అంతవరకు ఏమి ఉండదు. జబ్బు మాత్రం లోపం ఉంటుంది. బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. రక్త పరీక్ష చేస్తే రక్త పరీక్షలో ముందుగానే తెలిసిపోతుంది, చాలా ముందు తెలుస్తుంది. కానీ లక్షణాలు కనబడడం మొత్తం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. కానీ జబ్బు అని తెలిసిపోతుంది. మనకి నాట్ టెస్ట్ చేస్తే 4th నాట్ టెస్ట్ చేస్తే ప్రతి డే సెక్స్లో పాల్గొన్న 5వ రోజుకే తెలిసిపోతుంది. న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ చేస్తాం, నాట్ టెస్ట్ అంటాం. PCR టెస్ట్ చేసి తెలిసిపోతుంది. 10 రోజులు, వారం 10 రోజులు తెలిసిపోతుంది. ఇంకా మామూలుగా ట్రైడాట్ టెస్ట్, వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ అంటే 3 నెలలు ఆగాలి. 6 వారాల నుంచి 3 వారాలు ఆగితే దాంట్లో తెలిసిపోతుంది. అంతేగాని సంవత్సరాలని ఆగవసరంలా. టెస్ట్లో మొత్తం 100% నిర్ధారణ అయిపోతుంది. కానీ వ్యాధి లక్షణాలు ఏర్పడవు కదా. ఇప్పుడు ఈ వచ్చిన అంగం ఇప్పుడు మనకు తెలిసినంత ఎక్కడి నుంచి వస్తాయి? అంతేదైనా సుఖవ్యాధి సంబంధించిన కానీ ఎయిడ్స్ వ్యాధి సంబంధించిన లక్షణాలు మాత్రం కాదు. ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకుని టెస్టులు చేయించుకోవడం మంచిది.